కీర్తనల 118లో దావీదు భక్తుడు చేసినటువంటి ఒక ప్రార్థన మనం గమనిస్తే 20వ వాక్యంలో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఈ రక్షణ, ఈ అభివృద్ధి ప్రతి వారికి ఇష్టమే. దినాల్లో కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరూ రక్షణ పొందారో లేదో మనకు తెలియదు, కానీ బ్రతకాలని కోరుకున్నారు. మనం కూడా ప్రార్థన చేశాము. కొంతమంది దేవుడు బ్రతికించారు, కొంతమంది చనిపోయారు. వాళ్ళ బలిష్టమైనటువంటి అపవాది చేతిలో చిక్కుబడిన వాళ్ళు చనిపోయారు, దేవునిలో ఉన్నవాళ్ళు చనిపోయారు. అది దేవుని ఇష్టము. కానీ మనుషులు కోరుకునేది ఏంటి? రక్షించు, ఆశీర్వదించు, అభివృద్ధి కలిగించు. ఇది మనం కోరుకుంటాం. ఎప్పుడు దేవుని ఆశీర్వాదం కావాలని, దేవుడు తెలియని వాళ్ళు కూడా వాళ్ళకి ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు, కానీ శాపం కావాలని ఎవరు కోరుకోరు. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని రక్షణ కావాలంటే మనకేం కావాలా? మారు మనసు రక్షణ అనగా ప్రభువుని, యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకొని, ప్రభువా నేను పాపినని ఒప్పుకొని నువ్వే రక్షకుడని మనం సమ్మతించితే, ఆయన రక్తంలో మనకు కడగబడితే మనకు రక్షణ వస్తుంది. ఆశీర్వాదము, అభివృద్ధి ఎలా వస్తుందంటే ఆయనలో మనం ఎదిగినప్పుడే వస్తుంది. దేవుని అంగీకరించినంత మాత్రాన మనం ఆశీర్వదించబడ్డాము, అభివృద్ధి కలుగుతుంది అనుకోవడానికి లేదు. దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకొని, దేవుడు నీతో కూడా నివసించినప్పుడు, నీలో వసించినప్పుడు అదే దీవెన, అదే ఆశీర్వాదం. ఆ గొప్ప దేవుడు మనల్ని దినదినం అభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు లేకుండా కలిగే ఆశీర్వాదం ఈ లోకంలోనే నిలిచిపోతుంది. దేవునితో నువ్వు జీవించినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నేను నిత్య జీవనకు తీసుకొని వెళ్తుంది. కనుక మనం ఖచ్చితంగా ఈ ఆశీర్వాదము, ఈ రక్షణ, అభివృద్ధి ప్రతి వారు పొందాలని దేవుడు మన పక్షంలో కోరుకుంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన కృప యేసు రక్షగా మనం ఆశీర్వదించిన ఆయన, అభివృద్ధి పరిచిన ఆయన, మీ రక్షణ మాకు దయచేయండి. నీలో జీవించడానికి మాకు సహాయం చేయండి. మీరు మాతో కూడా జీవించండి ప్రభు. మీరు మాతో ఉంటే మాకు సమస్త సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. కనుక ప్రభు నిన్ను చేర్చుకొని నీలో జీవించాలనే ఒక స్థిరమైన తీర్మానంతో మేము ముందుకు సాగుతాము. మాకు అందరికీ సహాయం చేయమని, కృప చూపించమని, కనికరం చూపించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకోవచ్చు. నాజరుడైన యేసుక్రీస్తు